ఒకరేమో ప్లేన్ టికెట్ కొని ఫ్యామిలీతో కూర్చొనుంటే మరొకరేమో మెడికల్ క్యాంప్ బుక్స్ ఓపెన్ చేసి కూర్చొని ఉన్నారు. ఒకరేమో తమ ఫ్యామిలీని చూసే ఆతృతలో ఉంటే మరొకరు డాక్టర్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఆశయంతో ఉన్నారు. ఒకరేమో ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటే మరొకరేమో భూమి మీద తమ ఆశల పునాదిని వేస్తున్నారు. కానీ జూన్ 12న ఒక్కడూ కూడా తమ గమ్యాన్ని చేరుకోలేదు. తమ ఇంటికి తిరిగి రాలేదు. ఆ ప్లేన్లో కొంతమంది మనవాళ్ళు తమ ఆప్తుల్ని కలవటానికి వెళ్తుంటే మరికొంతమంది మన దేశాన్ని చూసి మురిసిపోయి గుడ్ బై చెప్పి వెళ్తున్నారు. రంగు వేరు, భాష వేరు, ప్రాంతం వేరు, దేశం వేరు. కానీ అన్ఫార్చునేట్లీ చావు అందరినీ ఒకే చోటికి తీసుకెళ్ళింది. గాల్లో ఎగిరిన వాళ్ళ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. భూమి మీద ఉన్న వారి జీవితాలు చూస్తూ చూస్తూనే నేలమట్టం అయిపోయాయి. ఐ ఫీల్ సో అన్ప్రెటబుల్. అందుకే ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. సో ఉన్న చిన్న జీవితంలో కోపాలు పగలు ఏమీ పెట్టుకోకుండా ఉన్నన్ని రోజులు నవ్వుతూ జీవిద్దాం. ఇది మన భారతదేశానికి ఒక చీకటి రోజు. వందలాది మంది ప్రాణాల్ని కోల్పోయిన రోజు. వాళ్ళ ఫ్యామిలీలు పడే బాధ ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేనిది. ఈ దుర్ఘటనలో ప్రాణాలే కాదు, తమ ఆశయాల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.